అన్నా థ్యాంక్స్. చిన్నప్పుడు మనం సినిమాలంటే చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ప్రపంచాన్ని రక్షించడం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ దేర్ ఇస్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూస్ ఏ రైట్ జోనర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర్ ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు, ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది, రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలంటే ఎవరో ఇండస్ట్రీలో చుట్టేస్తాం, 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటివి అనుకోవద్దు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని, అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని, ఆడియోలను కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఇదవుతున్నాం. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. ఇక మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్, అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి, ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్క గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే. సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని, ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.
ఇకపోతే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఉపయోగపడే మాటలు మాట్లాడుకుందాం అండి. క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి, ఒక క్రష్ని ఎవరైనా పర్సన్గా పెట్టుకుంటే ఆ పర్సన్నే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో పిల్లలు అది గుర్తుపెట్టుకుంటున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్లో అంటే ఏం చదువుతాం అంటే డాక్టర్, ఇంజనీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే మనం సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గుడ్, ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ గుర్తు వచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు చిరంజీవి గారి బిగ్ బాస్ క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నాను అప్పుడు, ఎందుకంటే చిరంజీవి 9 రకరకాల ఫోటోలని. సో ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమన్నా చేస్తే అది బాగుంటుంది. సో ఈ చిత్ర టీం అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇంకొకటి లాస్ట్గా దిగిపోయే ముందు, ఏమండి అందరి క్రష్లు కాదు, మీరు అయిపోయాక మీ క్రష్ ఎవరో చెప్తే దాన్ని సాధించడం కోసం మేము ఏం చేయగలం మా అంత సృష్టి మేము చేస్తాం సార్. అంటే ఆల్రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunche. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website.